హలో ఆల్. ఒక వ్యక్తి లక్షల మంది డేటా, వేల సినిమాలు, దేని గురించి చెప్తున్నా అనుకుంటారా? ఐబొమ్మ గురించి. హైదరాబాద్లో ఒక వ్యక్తి ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా 21,000 సినిమాలు పైరసీ చేశారట. అందులో 65 వెబ్సైట్లు, వేర్వేరు వెబ్సైట్లు ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా, అంటే బ్లాక్ చేసిన అంటే ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే ఇంకో వెబ్సైట్, అట్లా 65 వెబ్సైట్లు బ్లాక్ అయిపోకుండా చూసుకున్నారట. అదే కాకుండా ఎవరెవరైతే ఐబొమ్మలో వెళ్ళి సినిమాలు చూస్తున్నారో వాళ్ళ వాళ్ళ డేటాను కూడా, ఇంచుమించు 50 లక్షల మంది డేటాను కూడా దొంగిలించారని పోలీసులు చెప్తున్నారు. ఇదే కాకుండా యాడ్స్, బెట్టింగ్స్, దాని ద్వారా కోట్లు సంపాదించాడట. చివరికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెంటనే అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్ స్టార్స్ మొత్తం ఇండస్ట్రీ దోచుకున్నాడు వాడు అని చెప్తున్నారు. సో ఏమనుకుంటున్నారు దీని గురించి? అంటే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్పండి.